కర్నూలు జిల్లా సీనియర్. అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రాజకీయ నాయకులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే చక్రపాణి రెడ్డి గారు. నమస్తేనా. బాగున్నారా? చాలా బాగున్నా ఉన్నా అన్న, ఒకసారి మీ లెగ్గు మామూలు లెగ్గా ఐరన్ లెగ్గా అని ఏమైనా చూపించుకున్నారా? అంటే మీరు నేను ఈ పార్టీలో చేరినందుకు పార్టీ రాలేదనే మీ ఉద్దేశం? అట్లయితే నేను 2014లో మీరు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే, మీరు ఓడిపోయారు. ఈసారి చివరి నిమిషంలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోడుమూరుకు వచ్చి మద్దతు ఇచ్చారు సతీష్ గారికి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలుకి ఇంకా చెప్పుకోనే అదే గౌరవప్రదమైన స్థానాలు కదా, ప్రతిపక్ష హోదా లేకోకుండా తుడిచిపెట్టుకుపోయింది. అంటే చక్రపాణి రెడ్డి గారు ఏమన్నా మామూలు పాదమా లేదంటే ఇనుప పాదమా అనిపిస్తుంది. నా ఓటు ఎప్పుడు ఎక్కడ వేసినా గెలిచే పరిస్థితి ఉండింది. ఓకే, ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకి ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలిచేది, అంటే ఏ అభ్యర్థికి వేస్తే ఆ అభ్యర్థికి వేసేది నాకు ఉండింది. తర్వాత కాలక్రమేణా నేనే పోటీ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు నేను అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నేను రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే డోన్ నియోజకవర్గంలో అప్పుడు 96లో నాకు సీట్ ఇవ్వడం, కఠినమైన పరిస్థితుల్లో అక్కడ నేను పార్టీని లాక్కుంటూ రావడం. 2014 వరకు కష్టపడ్డాను. 2004లో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వదినకి ఇవ్వడం వల్ల దగ్గర నుండి గెలిపించినాను. నాది ఐరన్ లెక్క అయ్యేటట్టయితే నా బీఫాము బదులు మా వదినని పోటీ చేపించిన ఆమెను మంచిగా బీఫామ్ తీసుకొచ్చి మీ వదినకి ఇచ్చారా, పార్టీని మీ వదిన గారికి టికెట్ ఇచ్చారా? నాకు బీఫామ్ ఇచ్చింది. నా నామినేషన్ నేను ఫెయిల్యూర్ చేసుకున్నాను. ఎందుకు? నామినేషన్ వదిన నాకు నేను పోటీ చేయాలనే ఆలోచన రావడం వల్ల అప్పటికప్పటికి ఆమె పార్టీ బీఫామ్ ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది. ఓకే, నీకు బీఫామ్లో సెకండరీ నేమ్ ఉంటుంది. ఓకే, తెలుసు. నాకు ఎప్పుడైతే బీఫామ్ డిక్లేర్ చేసినారో వదినే పంపించింది. అంటే ఒక్కరితో కాదు, రకరకాల వ్యక్తులతో నేను పోటీ చేయాలి. కోట్ల సుజాతమ్మ వదిన పోటీ చేయాలని నేను కంపల్సరీ అని అంటే నేను మొదట బెట్ చేసినాను. లేదు, నేను పోటీ చేయాలి, నేను ఇంత కష్టపడినాను కదా, నా ప్రాణాలు అడ్డం పెట్టి నేను చేసినాను, నేనే అని. లేదు అని కన్విన్స్ చేసినారు వాళ్ళు. మీ వదిన చేస్తే మంత్రి అవుతుంది, నువ్వైతే ఎమ్మెల్యేనే కదా, అందులో నీకు దగ్గర ఇప్పటికిప్పుడు డబ్బులు లేవు కదా, ఆమె అయితే ఖర్చు పెట్టగలుగుతుంది అని. వదిన మీకోసం ఖర్చు పెట్టచ్చు కదా, మరిది కోసం. అంత పరిస్థితి నాకున్న త్యాగ పరిస్థితి అందరికీ ఉండాలని లేదు కదన్నా. మీది త్యాగము వారిది కాదా? త్యాగం చేయలేరు వాళ్ళు, మీరు త్యాగం చేసినట్టు వాళ్ళు. ప్రస్తుతానికి అయితే రాజకీయాల్లో అయితే త్యాగం వాళ్ళు వినలేదు. ఆ త్యాగం మీకు ఇచ్చింది ఏంటి అసలుకి? ఇప్పుడు ఈ జీవితం 20 సంవత్సరాల జీవితం రాజకీయంగా వెనుకబడమే నేను చేసిన త్యాగానికి. అంటే 2004 అంటే అసలు ఒక వేవ్, కాంగ్రెస్ పార్టీ వేవ్, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో వచ్చిన వేవ్ అంతా ఇంత కాదు కదా. ఆ వేవ్లో ఎవరు నిలబడినా అలా గెలిచిపోయారు. అలా ఆ పరిస్థితిని, ఆ విజయావకాశాలు వదులుకొని త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితం ఏమొచ్చింది అని 2004లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని అందరూ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. నేను కూడా గెలుస్తానని నమ్మకం నాకుంది. ఆ గెలిచే పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు దాన్ని త్యాగం అంటారు. ఎట్లా నేను ఓడిపోతాను కాబట్టి దాన్ని వదులుకుంటే దాన్ని త్యాగం అంటారు. అందులో నేను త్యాగం చేస్తుండేది నా కుటుంబం కోసం. ఆ కుటుంబం మీకేమిచ్చింది ఈరోజు? నా కుటుంబం నాకు ఏమి ఇవ్వకపోవచ్చు, ఏమి ఇస్తారనే ప్రతిఫలం కూడా నేను ఆలోచన చేయలేదు. ఎందుకంటే నాకు పెద్దనాన్న గాడ్ ఫాదర్. నాకు మా నాన్న మా అన్న మాత్రమే కాదు, నా గాడ్ ఫాదర్ మా పెద్దనాన్న. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశం నాకు అనిపించింది. అప్పుడు నాకు చేయాలంటే పెద్దనాన్న సొంత కొడుకు భార్యకి నేను త్యాగం చేయడం వల్ల అది కరెక్ట్ ఏమో, నా ఎంతో కొంత నేను తీర్చుకుంటానేమో రుణం పెద్దనాన్నది అనే ఉద్దేశంతో అలా త్యాగం చేయడం జరిగింది. త్యాగ ఫలితాన్ని నేను ఆశయలేదు. ఒకవేళ ఫలితం నాకు వ్యతిరేకంగానే వచ్చింది, వదిన నేను ఆదరించకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చింది. కానీ దానివల్ల నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను ఆ రోజు త్యాగం చేసిన దానికి 2014లో నన్ను వెంటాడి ఓడించినప్పుడు అప్పుడు బాధపడ్డాను. ఎందుకు ఆ రోజు మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని వెంటాడి ఓడించేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది నాకైతే తెలియదండి. ఎందుకంటే 2004 ఎలక్షన్స్లో గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే చాలామంది దగ్గర నెగిటివ్గా మాట్లాడింది. ఎప్పటికీ వారం కూడా గడవకముందే చక్రం నేను దూరం పెడుతున్నానని ఇండికేషన్ ఇచ్చింది. తర్వాత ఆమె 15 నుంచి 20 రోజుల మధ్యనే మండల్ రివ్యూస్ జరిగినాయి. మామూలు అందరూ ఎమ్మెల్యే గెలిచింది, గవర్నమెంట్ కొత్త ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి, మీరు ఎవరైనా కానీ చక్రం
మాట వింటే చక్రం పని చేసేటట్లయితే మీరు కాన్స్టిట్యున్సీలో పనిచేయరు, లేదంటే మీరు వెళ్ళిపోండి, అట్లా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పి ఆమెకున్నే నా మీద అభిప్రాయాన్ని వాళ్ళకు కూడా చెప్పింది. ఎందుకు అభిప్రాయం వచ్చింది, ఎందుకు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సిచ్యువేషన్ నాకైతే తెలియదు, కానీ నేను ఊహించినది ఏమంటే ఆమె కంటిన్యూగా రాజకీయాలు లేకుండాలని నేను ఉండడం వల్ల, నేను ఎందుకంటే కింది స్థాయి నుంచి కార్యకర్తల నుంచి పటిష్టంగా పార్టీని నడిపిన వ్యక్తిని, నేను యాక్టివ్లో ఉంటే క్యాడర్ అంతా నా పట్టులోనే ఉంటుంది. ప్రభుత్వం నడిపిన ఎమ్మెల్యే ఉన్న క్యాడర్తో నేను అఫెక్షన్ మెయింటైన్ చేసినాను. క్యాడర్ని డబ్బుతో కూడి లేకపోతే ఖర్చులు పెట్టి క్యాడర్ని తయారు చేయలేదు. నేను నాతో పాటు అర్ధాకలతో ఉండి చేసిన క్యాడర్ అప్పుడు ఆ రోజు డోన్. ఆ క్యాడర్ నుంచి పట్టు తప్పియాలంటే నన్ను రాజకీయ ఆధిపత్యంలో కూడా ఒక వర్గాన్ని నడిపారు కదా మీరు. నేను అదే చెప్తున్నాను, చాలా కష్టమైన పరిస్థితుల్లో, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నేను నడిపినాను కాబట్టి ఆ వర్గం నాకు దగ్గర ఉంది కాబట్టి, ప్రాణానికి ప్రాణం ఉంది కాబట్టి దాన్ని దూరం చేయాలంటే నన్ను దూరం చేయడం ఒకటి మార్గం అని భావించి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక 2004లో పరిస్థితి, మరి 2014 మిమ్మల్ని ఎందుకు వెంటాడారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు అప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మరి ఎందుకు తల్లి కాంగ్రెస్ వచ్చి పిల్ల కాంగ్రెస్లో ఉన్న మిమ్మల్ని ఓడించాలనుకున్నారు? ఇప్పుడు ఆడ నేను గమనించినది ఏమంటే మా ప్రకాష్ అన్న, మా వదినకి ఎంత ఉందో ఆ రోజు ప్రకాష్ అన్న కూడా ఆ రోజు అంతే ఉంది. కుటుంబం నుంచి దూరం పోయి ఆ రోజు నేను ఎక్కడనే కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను. అప్పటికే ఒక 7-8 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను. 2006 ఆఖరి నుంచే దూరంగా ఉన్నాను. దూరం నుండి కుటుంబం నుంచి బయటకు వచ్చి వీడు ఎమ్మెల్యే గెలిస్తే నేను చులకనైపోతానేమో అనే ఉద్దేశం ఆయనకుండి ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలకూడదు, ఎవరు గెలిచినా పర్లేదు అని చెప్పే ఉద్దేశంతోనే అప్పుడు నారాయణ రెడ్డిని ముందర తీసుకురావడం, నారాయణ రెడ్డి నేను పోటీ చేయడం వల్ల కేఈ వాళ్ళు గెలుస్తారని కూడా కాస్త వాదన చేసినట్ల నాకు వినికిడి ఉంది. కేఈ వాళ్ళు గెలిచినా పర్లేదు కానీ చక్రం గెలవకూడదు అనేది అప్పుడు సింగిల్ ఎజెండాతో అంత కసి అంతే, ఇంకేం లేదు, ఇంకా ఏం లేదు, గట్టు తగాదాలు ఏం లేదు. అసలు మాకు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక గజం తేడాలు లేవు, పక్కనే ఉన్నాయి, మా పొలాలంతా ఆనుకునే ఉంటాయి. ఎవరికి మాకే కాదు, మా మొత్తం ఎంటైర్ కోట్ల ఫ్యామిలీలోనే ఆస్తి తగాదాలు లేదు. చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఆస్తుల కింద కొట్లాడతామన్నా, రాజకీయ పోరు మాత్రమే. బయట అర్బన్లో ఎవరికి కూడా 10 గజాల స్థలం లేదు. ఇప్పుడు ఈ మధ్యన మా తమ్ముడు కట్టుకున్నాడు ఇంట్లో, అంతేగాని ప్రకాశం వాళ్ళది కూడా ఎప్పుడో పెద్ద టైంలో తీసిన ఇండ్లు, పాత ఇండ్లు ఒకటి ఉంది అంతేగాని ఎవరికి ఇక్కడ ఏం ఆస్తుల కోసం. శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉంది కదా, అది అంటే నీకు గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో కట్టుకున్నారు ఇల్లు, వాళ్ళు కొని చేసినది కాదు, గవర్నమెంట్ అలాటెడ్ సీట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.